ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు మనోజ్ బాజ్పాయ్. ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ముఖ్యంగా బాలీవుడ్లో ఆయన సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. తెలుగులో కూడా ఆయన పలు సినిమాల్లో నటించాడు. ఇంతకీ ఎవరా స్టార్ నటుడు? ఎందుకు తన తండ్రిని చనిపోమన్నాడు? అమ్మా నాన్న ఈ ఇద్దరిని మించిన దైవం ఉండదు. తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు పిల్లలు. కానీ ఓ నటుడు మాత్రం తన తండ్రిని బ్రతికుండగానే చనిపోమని అన్నాడు. ఆ మాట అన్నందుకు ఎంతో కుమిలిపోయాడు కూడా. ఎందుకు ఆ స్టార్ నటుడికి అంత కష్టం ఏమొచ్చింది? కన్న తండ్రి మరణాన్ని ఎందుకు కోరుకున్నాడు? బ్రతికుండగానే ఎందుకు చనిపోమని అన్నాడు? సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు మనోజ్ బాజ్పాయ్. ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ముఖ్యంగా బాలీవుడ్లో ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. తెలుగులో కూడా ఆయన పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయ్యాడు. టాలీవుడ్లో ప్రేమ కథ, హ్యాపీ, పులి, వేదం సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన నటించిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో కుటుంబం కోసం ఏదైనా చేసే వ్యక్తిగా తనదైన శైలిలో మెప్పించిన మనోజ్ బాజ్పాయ్ తన తండ్రిని బ్రతికుండగానే చనిపోమని చెప్పడం అందరినీ షాక్కు గురి చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మనోజ్ బాజ్పాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన తండ్రిని బ్రతికుండగానే చనిపోమని చెప్పానని అన్నారు. ఒకరోజు సినిమా షూటింగ్లో ఉండగా తన సోదరి ఫోన్ చేసి, నాన్న మనకు ఇక లేనట్లే, ఆయన బ్రతకడం కష్టం అంటున్నారు, ఆయన జీవితం ముగిసింది అని చెప్పింది. దాంతో నేను షాక్కు గురయ్యాను. ఆయన చనిపోయారా అని అడిగాను. లేదు, ఆయన ఇంకా చనిపోలేదు, కానీ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన ఎప్పుడైనా చనిపోవచ్చు, నొప్పిని భరించలేకపోతున్నారు అని చెప్పింది. అప్పుడు నేను కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ సెట్లో ఉన్నాను. వెంటనే వ్యాన్లోకి వెళ్ళి మా నాన్నతో ఫోన్లో మాట్లాడాను. నాన్న, నొప్పి భరించింది చాలు నాన్న, అందరినీ వదిలి వెళ్ళే సమయం వచ్చింది, చనిపోండి, దయచేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపో అని అన్నాను. ఆ తర్వాత నేను ఎంతో కుమిలిపోయాను. గుండె బద్దలయ్యేలా ఏడ్చాను. అది చూసిన పక్కన ఉన్న బాయ్ కూడా ఏడ్చాడు. ఆ తర్వాత రోజే మా నాన్న చనిపోయారని తెలిపారు మనోజ్. నా తండ్రి మరణం నా జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన అని ఆయన అన్నారు.